హాయ్ ఫ్రెండ్స్, రైతు ప్రపంచం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం పుచ్చచేలో తీగ అనేది యాక్టివ్గా ఉందో లేదా డల్గా ఉందో ఎలా తెలుసుకోవాలో చూద్దాం. సో ముందుగా మనం ఇది ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ టైంలో చెక్ చేసుకోవచ్చు. సో మన మార్నింగ్ టైం వచ్చేసి మనం 6:30కి మనకు సన్ రైజ్ వస్తుంది. సో ఆ టైం నుంచి మనకి 8:30 వరకు సో మార్నింగ్ మనకి విటమిన్ డి వస్తుంది. సో ఆ టైంలో చెక్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఈవినింగ్ 4:30 to 6:30 ఈ టైంలో మనం చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను పుచ్చచేలో ఉన్నానండి. ఇది సాగర్ సింగం సీడు. సో ఇది ఈవినింగ్ టైం 5 అవుతుంది. సో ఈ తీగ అనేది యాక్టివ్గా ఉందో లేదో ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే ఇది తీగ కొస భాగం అండి. ఇది ఎంతసేపు ఉన్న ఇట్లా పైకి చూస్తూ ఉండాలి ఈవినింగ్ టైంలో. సో ఇట్లా మనం మొత్తం చైన్లో చెక్ చేసుకోవచ్చు అండి. చైన్ అంతా అది పైకి చూస్తూ ఉండాలి. అట్లా పైకి చూస్తూ ఉంటే అది యాక్టివ్గా ఉన్నట్టు. ఇట్లా ఎంతసేపు ఉన్నా ఇది ఇట్లా పైకి ఉండాలి. ఇట్లా పైకి చూస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సో ఇట్లా పైకి ఉంటే మనకి అందులో ఏం వైరస్ లేకుండా ఎలాంటి నల్లి ఎలాంటి పురుగు దోమ ఏది డ్యామేజ్ చేయకుండా ఉంటేనే ఆ తీగ అనేది యాక్టివ్ ఇట్లా పైకి చూస్తుంది. లేదనుకోండి అందులో ఒకవేళ నల్లి ఉందనుకోండి తీగ అనేది ఇట్లా పైకి ఉండదు, ఇట్లా కిందికి ఉండిపోతుంది. సో అట్లా మనకి వైరస్ ఏది ఉన్నా కానీ ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు.